బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కవిత్వంగా ఉన్న మాటల ప్రయోగంలో అపశబ్దాలు ఉన్నప్పటికీ ప్రతి శ్లోకంలోనూ అనంతుడైన శ్రీహరి యొక్క కీర్తిని గుర్తు చేసే నామాలు ఉన్నట్లయితే అటువంటి కవిత్వము అపశబ్దాలు కలిగినదే అయిన జనుల పాపాన్ని పోగొడుతుంది. సాధు పురుషులు ఇతరులు చెప్పినా కూడా ఆ నామాలను వింటూ ఉంటారు కదా, ఎవరు చెప్పినా వింటారు కదా. వినేవారు కోరితే చెప్తూ ఉంటారు కూడా, వినేవారు చెప్పేవారు కూడా లేకపోతే వారే గానం చేసుకుంటూ కూడా ఉంటారు. కర్మబంధం లేని బ్రహ్మనిష్ట జీవన్ముక్తికి సాధనమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. అయినా ఆ జ్ఞానంలో హరిభక్తి లేకపోతే అది అంతగా శోభించనిదే శోభించదు అని నేను భావిస్తున్నాను. ఇక బ్రహ్మార్పణం కానీ కోరికలతో చేసే కర్మల గురించి చెప్పేదేముంది చెప్పండి ఓ వ్యాస మహర్షి. ఈ కారణంతో యథార్థ బుద్ధిని, శుద్ధ కీర్తిని, సత్యవ్రతుడివి, దృఢవ్రతుడివి అయినటువంటి నువ్వు సమస్త బంధాల నుండి విముక్తిని పొంది మనశ్శాంతిని పొందేందుకై అనంత శక్తులు గల శ్రీహరి యొక్క ప్రసిద్ధ లీలలను స్మరించు. హరిలీలల కన్నా భిన్నంగా ఏదో ఒకదానిని చెప్పే వ్యక్తికి ఆ పరమేశ్వరునిచే సృష్టింపబడినటువంటి నామరూపాలతో స్థిరత్వాన్ని కోల్పోయిన బుద్ధి పెద్దగాలికి విసిరివేయబడినటువంటి నావలాగా ఎప్పటికీ ఏ విషయంలోనూ స్థిరంగా నిలవలేదు. మానవులు సహజంగానే విషయభోగాల్లో ఆసక్తులై ఉంటారు కదా. నువ్వు వారికి ధర్మం అనే పేరుతో కామ్యకర్మలను బోధించావు. ఇది చాలా అన్యాయం కదా నువ్వు చేసిన పని. ఇంకా ఎక్కువ కర్మలు చేయండి, ఇంకా ఎక్కువ గ్రహించండి, ఇంకా ఎక్కువ భోగాలు అనుభవించండి అని అటువంటి కర్మలు నువ్వు బోధించావు. ఈ కర్మ చేస్తే ఇంత భోగం దొరుకుతుంది, ఈ కర్మ చేస్తే ఇంత నీకు ధన ప్రాప్తి అవుతుంది, ఈ కర్మ చేస్తే ఇంత సంతానం అవుతుంది, ఈ కర్మ చేస్తే ఇంత రాజ్యాధిపతి అవుతావు, ఇట్లా బోధించుకొని వచ్చావు. ఇది జీవన్ముక్తి విచారంగా లేదే ఎక్కడ కూడా. నారదుడు వ్యాసుడితో పలుకుతున్నాడు, మానవులు సహజంగానే విషయభోగాల్లో ఆసక్తులై ఉంటారు కదా. నువ్వు వారికి ధర్మం అనే పేరుతో కామ్య కర్మలను బోధించావు. ఇది చాలా అన్యాయం. అజ్ఞానులైన వారు నీ వాక్యాల వల్ల కామ్య కర్మలనే ధర్మంగా తలచి వాటినే గట్టిగా పట్టుకొని కామ్య కర్మలను వారించి భేదబుద్ధిని పోగొట్టి బ్రహ్మదర్శనాన్ని చేయించే వేదాంత వాక్యాలను యథార్థ బుద్ధితో స్వీకరించలేకపోతున్నారు వాళ్ళు. కర్మలే ఎక్కువ, దాని నుంచినే మోక్షం దొరుకుతుంది, అదే సర్వస్వము, ఇటు రెండూ సాధించుకోవచ్చు, అటు ఇక్కడ ఈ ప్రపంచం ఉండేటువంటి భోగాలు సాధించుకోవచ్చు. మళ్ళీ మనం వెళితే అక్కడికి పైలోకాలకి వెళితే అక్కడ కూడా సంపూర్ణంగా మనం ఇంద్రలోకం చంద్రలోకం లాగా ఉండిపోవచ్చు కదా. ఈ విధంగా వాళ్ళకి నిజమైనటువంటి ఆత్మ దర్శనం లేకోకుండా చేసేసాను. విద్వాంసుడైన వాడు సర్వకర్మ ఫలత్యాగాన్ని చేసి జ్ఞాననిష్టతో సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ యొక్క ఆనంద స్వరూపాన్ని తెలుసుకోగలడు కదా. వాడుక్కడికే తెలుస్తుంది, కానీ సాధారణ వాడికి ఎక్కడయా తెలుస్తుంది. అందువల్ల ఓ గొప్పవాడా, నువ్వు దేహాదులయందు అభిమానం కలిగి త్రిగుణాలతో ఆడిపడుతున్న మానవులకు ఆ భగవంతుని యొక్క
లీలా విశేషాలను తెలుపు అన్న. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేహి భజన్న పక్వోత పతేత్తతో యది భజన్న పక్వోత పతేత్తతో యది యత్ర క్వవా భద్రమభూదముష్యకిం కోవార్త ఆప్తో భజతాం స్వధర్మతః. స్వధర్మాన్ని విడిచిపెట్టి శ్రీహరి యొక్క పాదపద్మాలను సేవించిన వాడు భక్తిలో పరిపక్వతను పొందకముందే ఆ భజన నుండి జారిపోయినా లేదా మరణించినా కూడా అటువంటి వాడికి తరువాతి జన్మ ఏదైనా సరే దాని యందు అమంగళం అనేదే కలుగదు. హరిభక్తి లేని స్వధర్మమైనా సరే ఇహంలోనూ పరంలోనూ లేదా తరువాతి జన్మలోనూ కూడా మేలు చేయలేదు. హరిభక్తి లేనిది స్వధర్మమే అయినా దానివల్ల ప్రయోజనం లేదు. బుద్ధిమంతుడైన వాడు శ్రీహరి పాదసేవ కోసం మాత్రమే ప్రయత్నించాలి. పుణ్య ప్రభావంతో పుణ్యలోకాలను పొంది ఆ పుణ్యం ఖర్చు కాగానే క్రిందికి జారి మళ్ళీ పైకెక్కి మళ్ళీ క్రిందికి జారటం అనే ఈ విధమైన తిరుగాటలో చిక్కుకున్న జీవులు శ్రీహరి పాదసేవ అనే భాగ్యాన్ని పొందలేరు. ఎంత హరిభక్తి లేనిది నువ్వు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా, ఎన్ని యాగ యజ్ఞాదులు చేసినప్పటికీ, ఎంత పెద్ద పాండిత్యం నువ్వు సాధన చేసినప్పటికీ, నువ్వు కొన్ని కోట్ల పుస్తకాలు రాసినప్పటికీ కూడా నీకు హరిభక్తి లేనిది ఇక ఆ జన్మంలో నీకు మంచిది లేదు అనేది ఒకటి వస్తుంది. పండితుడు ఇక్కడ ఈ లోకంలో ఎప్పుడూ పేరుంటుంది నీకు, ఇంత పెద్ద గ్రంథాలు రాసుకున్నావు నిజమే, కానీ హరిభక్తి ఉన్నప్పుడు అది నీ సొంతం. నీకు పైలోకాల్లో కూడా నీకు మంచిది. లేకపోతే మళ్ళీ ఈ కర్మలు చేయటం, హరిభక్తి లేనటువంటి కర్మను చేయటం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ భోగాలు అనుభవించటం, మళ్ళీ కిందికి రావటం, మళ్ళీ కర్మలు చేయటం, మళ్ళీ భోగాలు అనుభవించటం, ఇదే పని అయిపోతుంది. హరిభక్తితో చేసే ప్రతి కర్మను కూడా నీకు ఇక్కడ అక్కడ రెండు కూడా నీకు మంచిది, పై జన్మలో కూడా మీకు మంచిది అవుతూ ఉంటుంది. బుద్ధికి అంతు చిక్కని వేగం గల కాలం యొక్క ప్రభావంతో జీవుడు ఎక్కడ ఉన్నా కూడా ప్రారబ్ధం వల్ల దుఃఖం వచ్చినట్లుగానే విషయ సుఖం కూడా లభిస్తూనే ఉంటుంది. ఎట్లా దుఃఖం అంటున్నామో జన్మాంతరంగా మనం ఏదో జన్మలో చేసుకున్నాం అట్లా అంటుంటారు. ఏది దుఃఖం, మళ్ళీ విషయభోగాలు కూడా అట్లనే వస్తున్నాయని అర్థం. అక్కడ విషయభోగాలు ఎట్లా అంటుకొని వచ్చాయో, ఏ జన్మలో ఏం చేశావో, నీకు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి నువ్వు పదవిలో ఉన్నావు, విషయభోగాలు అట్లే వచ్చేసాయి నీకు. అవి కూడా అంటవు, ఎప్పుడు అంటుకున్నాయి నీకు. కానీ ఇక్కడ విషయభోగాలు కూడా అంటకపోయినప్పుడు, అంటలేదు నాకు అంటే శ్రీహరి భక్తితోనే నువ్వు ఆ శ్రీహరి యొక్క సామ్రాజ్యానికి వెళ్ళచ్చు. అందుకని ఓ వ్యాస, శ్రీహరిని సేవించేవాడు ఎప్పటికీ సంసారంలో చిక్కుకోడు, ఇది నిశ్చయం. ఎందుకంటే అతడు ముకుందుని పాదసేవ అనే రసాన్ని గ్రహించినవాడు. అతడు ఎప్పటికీ శ్రీహరిని విడిచిపెట్టాలి అనుకోడు కూడా. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు భగవంతుని వల్ల కలుగుతున్నాయనేది ముందుగా మనం చెప్పుకున్నాం కదా. ఈ మూడు కూడా వాడిదే అని చెప్పుకున్నాం కదా. ఈ జగత్తు కానీ జీవుడు కానీ పరమాత్మ కంటే భిన్నంగా లేరు. జగత్తు, జీవుడు వీళ్ళు పరమాత్ముడి కంటే భిన్నంగా ఉన్నారని లేరు. కానీ పరమాత్మ వారికంటే భిన్నంగా విలక్షణంగా ఉన్నాడు అనే ఈ విషయం నీకు స్వయంగా తెలుసు నీకు. అయినా నేను ఆ విషయంలో ఒక అంశం మాత్రమే నీకు నిరూపించి చెప్పాను.
For more videos like this, subscribe Big TV channel.